ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా రైతులను వేధిస్తే ఈ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులుండి ఒక్కరు కూడా రైతుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు. బోనస్ ఇస్తామని చెప్పి సన్నవడ్లు వేయమని చెప్పి రైతులకు చెప్పి మరి బోనస్ అంతా కూడా బోగస్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గమనిస్తూ ఉన్నాం మనం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల పట్ల కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయనే ప్రేమను కాంగ్రెస్ పార్టీ కురిపిస్తుందన్న విషయాన్ని నాకంటే ఎక్కువ ప్రజలే ఎక్కడికి పోతే అక్కడ మాకు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం. మరి ఇవాళ మేము కోరేది ఒకటే, మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. వెళ్ళే ముందు ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండ్రు, మేమందరం ఒత్తిడి తెస్తే అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. కానీ బిల్లు పాస్ అవ్వగానే చేతులు దులుపుకొని అది అక్కడ ఢిల్లీకి పోయింది, మాకు సంబంధం లేదు, కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, చాలా చురుకైనటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకేం పని లేదు, కేవలం అక్కడ కేంద్రం నుంచి బిల్లు రావాలి అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోరు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాత మాత్రమే చేయాలని డిమాండ్ చేస్తూ మేము 17వ తారీఖు నాడు, జూలై 17వ తారీఖు నాడు రైల్ రోకోకు కూడా పిలిపివ్వడం జరిగింది.